తెలంగాణలో మత్తు రక్కసి ఆట కట్టించేందుకు ఈగిల్ టీం రెక్కలు విప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి కొండాపూర్ పబ్ వరకు, తారామతి బారదారి నుంచి ఇరుకు గల్లీల వరకు ఎక్కడ మత్తు వాసన వచ్చినా ఈగిల్ టీం మెరుపు వేగంతో దూసుకెళ్తోంది. నగరంలో ఎక్కడ డ్రగ్స్ అన్నవాళ్ళు కనిపించినా అందులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టట్లేదు ఈగిల్ టీం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ఈగిల్ టీం గత కొన్ని వారాలుగా వరుస దాడులతో డ్రగ్స్ మాఫియా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. హై ప్రొఫైల్ వ్యక్తులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ఈగిల్ కన్నుపడటంతో వణికిపోతున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతున్నాయి ఈగిల్ బృందాలు. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడితే ఎంత పెద్దవాళ్లున్నా వదలటం లేదు. మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీపై ఈగిల్ టీం అటాక్ చేసింది. అక్కడ సుమారు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక పరీక్షల్లో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. వీరిలో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలున్నారు. దాదాపు 2 గ్రాముల కొకైన్, ఇంకా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ యొక్క మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేసుకున్నారు, సరఫరాలో ఎవరు కీలక పాత్ర పోషించారు అనే కోణంలో పాజిటివ్ వచ్చిన వాళ్లని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేవలం ఫామ్ హౌజ్లకే పరిమితం కాకుండా నగరంలోని పబ్లపైన కూడా ఈగిల్ టీం నిఘా పెంచింది. ముఖ్యంగా వీకెండ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్లో అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ జరుగుతుందన్న సమాచారంతో ఈగిల్ టీం మెరుపు దాడి చేసింది. ఈ పార్టీలో ఉన్న 64 మందికి అక్కడికక్కడే యూరిన్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో 8 మందికి గంజాయి, మెథాంఫెంటమైన్, బెంజోడియాజిపైన్స్ సేవించినట్లు నిర్ధారణ చేశారు. పట్టుబడిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు. ఈ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు ఈగిల్ బృందం. ఇక చారిత్రక కేంద్రం తారామతి బరాదరిలోనూ మత్తు చిందులు వేస్తున్న వారిని ఈగిల్ టీం వదల్లేదు. తారామతి బరాదరిలో జరిగిన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ పైన పోలీసులు దాడి చేశారు. ఇక్కడ మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు ఈగిల్ టీం వెల్లడించింది. పాజిటివ్ వచ్చిన వారిలో మోడల్స్, డీజేలు, ఫార్మా అనలిస్టులు ఉన్నట్టు నిర్ధారించారు. ఇలా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. రాబోయే రోజుల్లో ఫామ్ హౌస్ పార్టీలు, పబ్ కల్చర్ అనే పేర్లతో పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు ఈగిల్ టీం అధికారులు. ఈగిల్ టీం కేవలం అరెస్టులకే పరిమితం కాకుండా డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్ గుట్టు రట్టు చేసేందుకు అత్యాధునిక సాంకేతికతలను వాడుకుంటూ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక ఈగిల్ టీం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ టీం పర్యటిస్తూ డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ సే నో టు డ్రగ్స్ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ కి దూరంగా ఉండాలని పిలుపునిస్తూ అందరినీ చైతన్యపరుస్తోంది ఈగిల్ బృందం.